చండకొండ మండలంలోని దామరచర్ల గ్రామంలో బీజేపీ బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిశెట్టి సామేలు విలేకరుల సమావేశం నిర్వహించి మార్చి 29, 2025న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అనుచరులతో ర్యాలీ ఉంటుందని ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇండ్లు, రేషన్ కార్డులు, మంచినీటి సౌకర్యం, రహదారులు, గిరిజన మహిళా పూజారులకు వేతనాలు, దేవాలయాల అభివృద్ధి కోసం బీజేఎంసీ నిరంతరం ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల 39 మండలాల నుంచి 4,000 మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎస్ పవార్, ధీరజ్ శర్మ, యష్పా, పీకే నజేష్ కుమార్, సునీల్ జాదవ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. పొనక రామదాసు, రాజిల్లపాటి ఐలయ్య, ముక్తి మల్లేష్, కోడెం సీతాకుమారి, పైథా సోము, కుంజా నాగేంద్రబాబు, నిర్మల తదితరులు హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు రేపు తలపెట్టినటువంటి 29వ తారీఖు నాడు తలపెట్టినటువంటి ప్రోగ్రాం గురించి మీడియా మిత్రులకి తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం కార్యకర్తల సమావేశం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఎందులో ఉన్నాననేది దాని ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలానికి 100 మంది చొప్పున ముఖ్య కార్యకర్తల్ని మనం ఆహ్వానించడం జరిగింది. ఓన్లీ 100 మంది మండలానికి. సుమారు 39 మండలాల నుంచి రేపు కార్యకర్తలు హాజరవుతారు. దీనికి ఢిల్లీ నుంచి ఎన్సీపీ పార్టీ గౌరవ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి అజిత్ పవార్ గారు సూచనల మేరకు యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి ధీరజ్ శర్మ నేషనల్ ప్రెసిడెంట్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారితో పాటు ఎస్ పవార్ గారు నేషనల్ లీడర్, వారితో పాటు నరేష్ కుమార్ గారు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి గారు, వారితో పాటు తెలంగాణ స్టేట్ సునీల్ జాదవ్ గారు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారు వారితో పాటు హాజరవుతున్నారు. ఇది ఎన్సీపీ అనేది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ. మహారాష్ట్రలోని గవర్నమెంటులో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ గారు ప్రజెంట్ ఉన్నారు. ఎన్డీఏకి అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి మా కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి చండ్రుగొండకు సంబంధించినటువంటి రింగ్ ఉంది కదా, ఈ రింగ్ దగ్గర నుంచి 3 రోడ్లు కలిసినటువంటి ఆ రింగ్ దగ్గర నుంచి ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు శాంతియుత ర్యాలీ ఉంటుంది. ర్యాలీ అనంతరం సభ కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రేపు రానున్నటువంటి వ్యక్తి 24 ఎన్డీఏకి సంబంధించినటువంటి 24 నేషనల్ సంబంధించి యూత్కు సంబంధించి 24 సంఘాలకు సంబంధించినటువంటి చైర్మన్ గారు మన మహారాష్ట్రలోని గవర్నమెంట్ ఫామ్ అవటానికి కీలక పాత్ర పోషించి మహారాష్ట్ర లాంటి 5-6 స్టేట్లలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. వారిని మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, గత 9 సంవత్సరాల నుంచి భారతీయ సర్వసమాజ్ మహాసంఘ ఆధ్వర్యంలో బీజేపీ బీజేఎంసీ ఆధ్వర్యంలో మేము ఇళ్లు లేనటువంటి నిరుపేదలకు గ్రామాలలో మౌలిక వసతులు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మేము ఫైట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. రేపు దిశ ఇప్పటి వరకు మేమేమి విజయాలు సాధించాము,
గిరిజన పూజారుల విషయంలో కానీ, గ్రామాలలో మౌలిక వస్తువుల విషయాల్లో కానీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా మొన్న కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కూడా మేమిచ్చినటువంటి పిటిషన్ మీద 36,000 మంది జాబితాని తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారాగా ఇల్లు మంజూరు చేయాలని చెప్పి మనం ఇవ్వటం జరిగింది. వారు కూడా స్పందించి వారం రోజుల్లోనే సెంట్రల్ హౌసింగ్ బోర్డు వారికి వారు లెటర్ రాయటం జరిగింది, పరిష్కారం చేయండి అని చెప్పి. దీంతోపాటు రాష్ట్రపతి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. స్వయంగా రాష్ట్రపతి గారు కూడా స్పందించి తెలంగాణ గవర్నమెంట్కి, చీఫ్ సెక్రటరీ గారికి, రెవెన్యూ చీఫ్ సెక్రటరీ గారికి వారు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి గారితో పాటు మీ అందరికీ తెలుసు, విశ్వ హిందూ మహాసంఘ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారి పీఠంలో నేను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్నాను. వారు కూడా ఉత్తరప్రదేశ్ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులకి గుళ్ళు కావాలని చెప్పి టెంపుళ్ళు 370 టెంపుల్కి మనం దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ నెల 3వ తారీఖు, ఇప్పుడు వచ్చే నెల 3వ తారీఖు నేను యోగి గారిని కలుస్తున్నాను, అపాయింట్మెంట్ ఇచ్చారు. వారు కూడా రెవెన్యూ ఎండమెంట్ కార్యాలయానికి వీళ్ళు అడిగింది మంచిగా ఉంది, హిందూ సంప్రదాయ ప్రకారం దూపదీప నైవేద్య పథకం ద్వారాగా వీళ్ళకి టెంపుల్ మంజూరు చేయాలని చెప్పి మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా లెటర్ రాయడం జరిగింది. వీటన్నిటి మీద, వీటితో పాటు రానున్న పంచాయతీ